ఈ సో కాల్డ్ లచ్చక్క క్రింజ్ కాంటెంట్ చూసిన తర్వాత యూట్యూబ్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ నా మీద నాకే భయమేసింది. ఎందుకు భయమేసిందిరా అంటే ఎడిక్ట్ అయిపోతామేమో అని చెప్పి. నేను కాదు, నా పిల్లోడు. క్లియర్‌గా చెప్తాను. అలాగే నా మీద నాకు చిరాకు, ఒక కైండ్ ఆఫ్ డీమోటివేషన్ అంటారు చూసారా? అది అయిపోయింది. అది ఎందుకో కూడా చెప్తా. ఎందుకురా అంటే ఇంత ఎక్స్‌పీరియన్స్ ఐటీలో ఒక 12+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఐటీలో ఉండి, యూట్యూబ్‌లో ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, ఇలాంటి అవేర్‌నెస్ వీడియోలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను నేను. వస్తుంటే ఈ టైప్ ఆఫ్ క్రింజ్ కాంటెంట్ చూసిన తర్వాత నిజంగా డీమోటివేషన్ అనిపించింది. ఇది అడ్రెస్ చేస్తాం. అలాగే యూట్యూబోడికి కంప్లైంట్ రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో తర్వాత కంప్లైంట్ రైజ్ చేస్తా. అండ్ మీరు కూడా కంప్లైంట్ రైజ్ చేయాలి. అండ్ మీ సైడ్ నుంచి కూడా మీరు చేయాల్సిన పనులు మీవి కొన్ని ఉన్నాయి. మీవే చాలా తప్పులు ఉన్నాయి. మీవి ఇన్ ద సెన్స్ ఆడియన్స్వి. సో చాలా డీటెయిల్డ్గా, నీట్గా, రా అండ్ రస్టిక్గా మాట్లాడదాం. ఇంతకు ముందులా మాట్లాడినట్టే గట్టిగా మాట్లాడదాం. సో మీరు చేయాల్సిన పని వీడియో పూర్తిగా చూడండి. మీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తేనే వీడియో అంతా అయిన తర్వాత లైక్ చేసి ఒకవేళ హై పాయింట్స్ ఉంటే ఇవ్వండి. సో దట్ వైడర్ ఆడియన్స్కి వీడియో రీచ్ అవ్వాలి. లేదా అంటే ఇది ఆగదు. ఇలాంటివి ఆగట్లే. ఎన్ని క్రింజ్ కాంటెంట్ ఛానళ్ళు. నీకేందిరా బాధ, నువ్వు చెప్పిన లాజిక్కే నువ్వు కాంట్రడిక్ట్ చేస్తున్నావు కదరా, డిమాండ్ అండ్ సప్లై అని అంటారు. ఆ ఇంటలెక్చువల్స్ కూడా నేను ఆ డిమాండ్ అండ్ సప్లై లాజిక్ గురించి కూడా మాట్లాడతాను. అన్నీ కవర్ చేస్తాను. నేనేం హిపోక్రేట్లో మాట్లాడను, అన్ని లాజిక్లు కవర్ చేస్తాను. సో మీరు వీడియో అందుకే చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే హైప్ ఇవ్వండి, నచ్చితేనే షేర్ చేయండి, ఇంకా నచ్చితేనే వీడు కరెక్ట్గా చెప్తున్నారా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. లచ్చక్క టీవీ అని చెప్పి ఒక అద్భుతమైన క్రింజ్ కాంటెంట్ క్రియేటరు. సారీ టు సే దిస్, క్రింజ్ కూడా కాదు, ఇంకా కరెక్ట్గా నాకు వర్డ్స్ రావట్లేదు. మీకు ఇంకేమైనా మంచి వర్డ్స్ వస్తే పెట్టండి. ఛానల్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 మిలియన్. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 మిలియన్. ఏం చేశారా, ఎంత రక్తం చిందించారా అనేది మాట్లాడదాం. ఈ ఛానల్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్, సెకండరీ ఆబ్జెక్టివ్, ఏ ఆబ్జెక్టివ్ అయినా క్రింజ్ క్రియేట్ చేయడం. ఎలారా అంటే మూడు పిల్లలు గొడవాడుకుంది క్యాప్చర్ చేసి చూపించడం. అందులో మూడు పిల్లలు గొడవాడుకోవడము, మిగిలిన ఇన్వాల్వ్ చేయడం, ఇదంతా ఓకే. ఇది కూడా ఈ నాన్సెన్స్ ఓకే. నా బాదరింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో ఈ అద్భుతమైన క్రింజ్ కాంటెంట్లో చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు, మైనర్ పిల్లల్ని తీసుకొస్తున్నారు, టాడ్లర్స్ని తీసుకొస్తున్నారు, ఇన్ఫాంట్స్ని తీసుకొస్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా ఇన్ఫాంట్స్ అంటే. సో ఇది తప్పు. ఇది యూట్యూబ్ వాడు తెలియట్లేదా, ఆర్ తెలుగు లాంగ్వేజ్ వల్ల ఆడ అల్గారిథం పిక్ అవ్వట్లేదా, ఏంటో ఒకసారి నేను డీటెయిల్గా రాస్తా యూట్యూబ్ వాడికి. బట్ మనకు తెలుసు కదా, అల్గారిథంకి అయితే తెలియకపోవచ్చు, మనకు తెలుసు కదా రాంగ్ అవుతుందని. ఇన్ని ఇష్యూలు చూస్తున్నాము, మైనర్ పిల్లలు కానీ ఇవన్నీ కానీ ఎంత వల్నరబుల్గా ఉన్నారు, ఎంత వల్నరబుల్గా తయారవుతున్నారు. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ సోషల్ మీడియా అనే కదా మనం గమనిస్తున్నాం. రీసెంట్వే మనమేం చేస్తున్నాం, మనం ఎందుకు చూస్తున్నాం, మనం ఎందుకు ఎంకరేజ్ చేసి కామెంట్లు పెడుతున్నాం, మనం ఎందుకు రిపోర్ట్లు కొట్టట్లే, మనం ఎందుకు కంప్లైంట్ రైజ్ చేయట్లే, మన సైడ్ నుంచి కదా రావాలి. సో వీళ్ళు ఎంత దారుణం అంటే క్రియేట్ చేసేది క్రింజ్ కాంటెంట్, క్రియేట్ చేసేది రియల్ కాదు, అది ప్రాంకు, అది చిన్న పిల్లడు కూడా తెలుస్తుంది. కానీ మనం చూస్తున్నాం. సరే చూసాం కానీ అందులో చిన్న పిల్లల్ని ఇలాగా 6 months 9 months పిల్లల్ని, ఇన్ఫాంట్స్ని ఇన్వాల్వ్ చేయడం, 3 ఏళ్ళు 4 ఏళ్ళు టాడ్లర్స్ని ఇన్వాల్వ్ చేయడం, మైనర్ పిల్లల్ని ఆ గొడవల్లో ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? ఇదంతా తప్పు కదా. ఇంత తప్పు జరుగుతున్నా కూడా ఎవడు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ ఛానల్, ఇలాంటి ఛానల్ని ప్రశ్నించకపోతే ఇలాంటి ఛానల్లే కదా వస్తాయి. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందో అంటే చెప్తే చూడండి. పాయింట్ నెంబర్ 1, నేను ఇంటర్నెక్షన్లో ఏం చెప్పాను, ఫర్ ద ఫస్ట్ టైం నాకు భయం వేస్తుంది ఎడిక్ట్ అవుతున్నందుకు. అంతే, ఎడిక్ట్ నేను కాదు. నేను దీని గురించి కామెంట్స్లో అసలు నాకు తెలియదు, ఇది ఇన్వెస్టిగేట్ చేస్తే అంత పెద్ద పదం ఎందుకు నేను ఇన్వెస్టిగేట్ కానీ రీసెర్చ్ చేస్తుంటే 3-4 రోజుల నుంచి నాకు వీళ్ళ గురించి అర్థమైంది. వీడియో చేద్దామని మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసుకున్నా. సో అది ఆల్రెడీ సెర్చ్లో ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో ఏడో దగ్గర కనబడుతుంది. సో మా పిల్లోడు 3 ఏళ్ళ పిల్లోడు పజిల్స్ ఆడుతున్నాడు. వాడికి సడన్గా ఇది కనబడింది. ఇది కనబడడం మొదలైన తర్వాత వాళ్ళ చిన్నపిల్లల్ని చూసి వాళ్ళు ఏదో కొట్టుకోవడం చూసి వాళ్ళకి ఏం తెలుస్తుంది, అవి చూస్తున్నాడు. అవి చూడడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది బ్రో అంటే, మా బుడ్డోడైనా కదా, ఏ బుడ్డోడికైనా ఇలాంటి కాంటెంట్ చూసిన తర్వాత తెలియకుండానే ఎడిక్ట్ అవుతారు. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ పుల్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీ. ఎందుకు ఈ పిల్లలు ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుందని ఒక తెలియని క్యూరియాసిటీ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు చూడడం మొదలెట్టిన తర్వాత వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు, అడగడం మొదలు పెడతారు. అమ్మా మనం ఇలా చేద్దాం, నాన్న మనం ఇలా చేద్దాం అని చెప్పి. సో స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు
ఇలాంటి కాంటెంట్ చూసి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందిరా అంటే కాన్సన్ట్రేషన్ అంతా దీని వైపు ఉంటుంది, స్టడీస్ వైపు ఉండదు, దీని వైపు ఉంటుంది. ఐదర్ ఇలాంటి రొట్ట కాంటెంట్ని కన్జ్యూమ్ చేయాలనే ఉంటుంది, ఆర్ ఇలాంటి రొట్ట కాంటెంట్ని క్రియేట్ చేయాలనే ఉంటుంది, ఆర్ ఇలాంటి రొట్ట కాంటెంట్లో వాళ్ళు చూసి వీళ్ళు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, మా అమ్మ నాన్నలు కూడా ఇలా కొట్టుకోవాలా లేకపోతే కొట్టుకోకూడదా అంటే కంప్లీట్ డివేట్ అయిపోతారు. సో ఇది ఇప్పుడు అందుకే భయం వేసింది మా ఓన్ చూసి ఏంది ఇది చూస్తున్నాడండి. తర్వాత ఆలోచించి ఇది చూడడానికి రీజన్స్ ఇవి. అలా చాలామంది పిల్లలు తెలియక చూస్తారు. అందుకే ఫస్ట్ యూట్యూబ్ వాడికి రిక్వెస్ట్ చేయాలి, అది ఎలాగో చెప్తానండి. బట్ ఎందుకు ఇది మెయిన్ బాదరింగ్ పాయింట్ అంటే చిన్నపిల్లలు ఇన్వాల్వ్ చేయడం వల్ల చిన్నపిల్లల ఎంగేజ్మెంట్ కూడా వస్తుంది. తెలియక చూస్తున్నారు, అది రియల్ అనుకుంటారు. ఇప్పుడు మనలాంటి కొంతమంది 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మెచ్యూరిటీ లేకుండా అది ఫేక్, అది ప్రాంక్ అని తెలిసినా కూడా ఆ అక్క బావతో కలిసిపో, బావ అన్న వదినతో కలిసిపో, ఇవో రొట్ట కామెంట్లు పెడతారు. వాళ్ళకి ఇంకేం చేయలేం. బట్ 90% తెలుసు అది రియాలిటీ అని. మనం ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం కానీ అది మనకే బొక్క పెడుతుంది. అది మనం తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి అది రియాలిటీ అని తెలియదు, అది నిజం అనుకుంటారు. నిజం అనుకొని ఎడిక్ట్ అవుతారు. చెప్పాను కదా, అయితే అలాగే క్రియేట్ చేద్దాం అనుకుంటారు, కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటారు, ఇటువైపు వెళ్ళిపోతారు. అది చాలా రిస్కీ. అది చిన్న పిల్లలు 2 years 3 years ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అలాంటి ఏజ్లో ఇలాంటి డేటా కన్జ్యూమ్ చేస్తే ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు ఏ రేంజ్లో ఎటువైపు వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. దానికి రీజన్ ఏంటి? ఇలాంటి కాంటెంట్ క్రియేటర్స్ వల్లే కదా. ఇక్కడ ఒక్క బాదరింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కూడా నేను ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను. ఇక్కడంటే మనం కంట్రోల్ చేస్తాం మన పిల్లల్ని, చేసాం అనుకుందాం, చేయలేము 100% చేసాం అనుకుందాం. అక్కడ వాళ్ళ పిల్లల్ని యూజ్ చేస్తున్నారు. ఒక ఇన్ఫాంట్ని యూజ్ చేశారు, టాడ్లర్ని యూజ్ చేశారు, మైనర్ పిల్లల్ని యూజ్ చేశారు. అరే వాళ్ళంతా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఆ జోన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళకి చదువు సంజయ్ లేదా, వాళ్ళకి అసలు రియాలిటీ ఏంటో తెలుస్తుందా? మన అమ్మ నాన్న నిజంగా కొట్టుకుంటున్నారా, కాంటెంట్ కోసం కొట్టుకుంటున్నారా, లేకపోతే ఇలా చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి మేము ఇలా చేద్దాం అనుకుంటారా, లేకపోతే ఇలాంటి ఫీట్లు చేస్తారా, వీళ్ళెళ్ళి వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కూడా ఇవే చెప్తారా, వాళ్ళు కూడా ఇలాగే పాడైపోతారా, దానివల్ల అలా అందరికీ మల్టిప్లై అవుతుందా? ఒకసారి ఆ యాంగిల్లో ఆలోచించండి. ఇప్పుడు మీ లాజిక్ ఏంటి? డిమాండ్ అండ్ సప్లై అంటారు. డిమాండ్ అండ్ సప్లై అనేది న్యాచురల్గా అవ్వాలి. ఇక్కడ ఆర్టిఫిషియల్గా డిమాండ్ క్రియేట్ చేసి దానికి సప్లై ఇస్తున్నారు, అది రాంగ్. అసలు లేదు ఇక్కడ డిమాండ్, ఇలా ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు. అసలు ఇది యూట్యూబ్ పాలసీస్కి విరుద్ధం. ఒకనొక టైంలో యూట్యూబ్ చాలా మట్టుకు రిమూవ్ చేసింది, మానిటైజేషన్ ఎలిజిబిలిటీస్ రిమూవ్ చేసింది, తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను చూడండి, ఒకటి మీకు ఐడియా వస్తుంది. ఇంతకుముందు ఫుడ్ తినేవారు, ఒకలే కూర్చొని మొత్తం అంతా ఫుడ్ తిన్నాం, ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తిన్నాం, 2-3 ఫుడ్ తిన్నాం. ఇంతకుముందు అలాంటి కాంటెంట్కి మానిటైజేషన్ ఉండేది. ఇప్పుడు పీకిసారు, అది రాంగ్ మెసేజ్ ఇస్తుందని చెప్పి. దానికంటే రాంగ్ మెసేజ్లు ఇది ఇస్తుంది కదా. అదే నేను ఇది ఎలాబరేటివ్గా యూట్యూబర్కి రిక్వెస్ట్ చేసి మొత్తం చెప్తాను, నేను డీటెయిల్గా ఇంగ్లీష్లో రాసి. ఇది ఇంకా రాంగ్ వేలో కమ్యూనికేట్ చేస్తుంది కదా. సో ఇలాంటి కాంటెంట్ని మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఆపిసారు అనుకోండి, ఇవి రావు, అయిపోతాయి, 100% ఇవి అయిపోతాయి, పైసల కోసం ఇదంతా. సో యూట్యూబ్ కూడా ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. మన సైడ్ నుంచి మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలాంటి కాంటెంట్ నుంచి మీ పిల్లలు పొరపాటున ఇలాంటి కాంటెంట్ చూస్తే గట్టిగా చెప్పండి, ఏం పర్లేదు, ఏడిచినా ఇది తప్పు, ఇక్కడ చేస్తుంది ఇది అని అలాగ అర్థమయ్యే భాషలో చెప్పండి. అండ్ ఈ క్రియేటర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు చేసుకోండి, ఒరిజినల్ కాంటెంట్ చేసుకోండి, కానీ ఇలాంటి కాంటెంట్ చేసుకోదు. ఇలాంటి కాంటెంట్ చేసుకోవడం వల్ల మీకు నష్టం, మీ పిల్లలకి నష్టం, చుట్టుపక్కల పిల్లలకి నష్టం. ఇలా కాదు, ఇలా కాంటెంట్ క్రియేట్ చేసి దీని ద్వారా డబ్బులు సంపాదించి దీని ద్వారా మీరు బతుకుదాం అనుకుంటే అది మీకే మళ్ళీ ఏదో నెగిటివ్ వేలోనే వస్తుంది. బిలీవ్ మీ, అదే వస్తుంది. సో స్టాప్ డూయింగ్ దిస్. అసలు ఈ చెత్త ఆపేయండి. ఇంకోటి ఎక్కడ చిరాకు వచ్చిందంటే, థంబ్నెయిల్లో పెట్టాను చూసారా, లాస్ట్ నుంచి లేటెస్ట్ వీడియోలో 3వ వీడియో 4వ వీడియో, ఒక ట్రైన్ దగ్గర వీళ్ళు ప్రాంక్, అది నిజం అనుకుంటారు మళ్ళీ గొర్రెలు. ఆ గొడవ ఆడుతున్నప్పుడు ఆమెమో పాపను పట్టుకుని ట్రైన్ ఎక్కుతుంది, ఇతనేమో ఈ పాపను తీసుకొని వచ్చేస్తాడు. నాకు ఎంత భయం వేసిందంటే, అది స్క్రిప్ట్ అయినా సరే పొరపాటున ట్రైన్ కదిలి ఆమె కానీ పాప కానీ పడిపోతే, ఒకసారి ఆలోచించండి. మీరు అనుకోవచ్చు, అరే అక్కడ ట్రైను కదలదేమో, నిజం అది ఆగిపోయిందేమో అనుకోవచ్చు. చూసేటోడికి తెలియదు కదా, అరే ఇలా చేస్తే వైరల్ అవుతుంది, మనం కూడా ట్రైన్ ఎలా ఎక్కేటప్పుడు ఇలాంటిది కొంచెం ఎమోషనల్గా చేస్తే పండుద్ది అని చెప్పి చిన్నపిల్లల్ని పట్టుకొని చేస్తే చిన్నపిల్లలకి ఏమైతే, ఒకసారి ఆలోచించండి, ఎంత డేంజరస్ సైన్ ఇస్తుందో ఆ వీడియో. ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలు అదే కదా అనుకుంటారు. ఆర్ కొత్తగా వచ్చే కాంటెంట్ క్రియేటర్స్ వైరల్గా చేద్దామని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, మరి ఇలా ట్రైన్ కరెక్ట్గా ఎక్కే టైంలోని మనం గొడవ ఆడుకుందాం. ఆర్ ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నిబ్బిలు ఉన్నాను అనుకో, నిబ్బి వచ్చి నేను ట్రైన్ ఇలా ఎక్కబోతున్నప్పుడు నువ్వు నన్ను లాగి, ఆర్ నేను నీతో గొడవాడేసి రన్నింగ్లో ట్రైన్ ఎక్కేస్తాను.
ఆ మొగుడు పిల్లలు ఏమైనా కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, మన పిల్లల్ని ఇలా పట్టుకుని ఇలా చేద్దాం, ఇలా లాగు. అలాంటప్పుడు ఏవైనా అయితే, ఎవరికైనా ఏవైనా అయితే అది వెనక్కి తీసుకురాగలవా? సో చూడండి ఆ వీడియో. సో దీని మీద అసలు ఎన్ని లీగల్గా యాక్షన్లు తీసుకొచ్చి అసలు రాంగ్గా కమ్యూనికేట్ చేస్తుంది, అసలు ఏంటని యూట్యూబ్ వాడు తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలి, జనాలు తీసుకోవాలి. జనాలు ఏం చేయాలి? ఇలాంటి కాంటెంట్ చూడకూడదు. ఒకవేళ చూస్తే అన్సబ్స్క్రైబ్ చేసి, అలాంటిది వస్తే రిపోర్ట్ చేయాలి. మీరేం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి కామెంట్లు చేసి ఇంకా హైప్ ఇస్తున్నారు. వారు అలా ఆగుతారా? ఆగరు కదా. మీడియా ఛానళ్ళు ఏం చేస్తున్నాయి? ఏదో నేమ్ సేక్ ఒక 2 సార్లు మాట్లాడితే సరిపోద్దా? ఇలాంటి రోతను ఆపాలి కదా. మనం ఆపం. మనకు కావాలి కదా ఇంకా మాట్లాడుకోవడానికి. సో ఇలాగా ఈ ఛానల్ గురించి ఎంత మాట్లాడినా సరిపోదు. రోజంతా మాట్లాడచ్చు, అంత రొట్ట ఉంది. ఫస్ట్ థింగ్ అది రియల్ కాదు, తెలుసుకోవాల్సింది అది రియల్ కాదు. ఓకే, అది ఒక ఫేక్. వాళ్ళు ప్రాంక్లా చేస్తున్నారు, గొడవ ఏదో అవుతుంది అన్నట్టు. మీరు అది నమ్మితే మీ అంత గొర్రెలు ఎవరు లేరు. చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం రాంగ్. సో దయచేసి అటువంటి కాంటెంట్ కన్జ్యూమ్ చేయొద్దు. పొరపాటు మీ హోమ్ పేజ్లోకి వస్తే రిపోర్ట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ మీడియా ఛానల్స్ టు లుక్ ఇన్ టు దిస్. అసలు వీళ్ళెవ్వరూ చూడకపోయినా యూట్యూబ్ వాడు చూడాలి. యూట్యూబ్ వాడికి నేను రాస్తాను. యూట్యూబ్ వాడు రెస్పాండ్ అవుతాడు లేదో తెలియదు. మన వరకు మనం చేయాల్సిన బాధ్యత ఇది. ఎప్పుడు చెప్పేసి పాయింటే మళ్ళీను కన్జ్యూమ్ చేయడం ఆపియండి. ఓకే, అప్పుడు మీ హోమ్ పేజ్లో పొరపాటున వస్తే రిపోర్ట్ అని వస్తుంది. నాట్ ఇంట్రెస్టెడ్ అని కదా, రిపోర్ట్ అని కొట్టండి, ఇంకా రాదు. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. ఇది ఈ ఛానల్ గురించి చూసిన తర్వాత బాబాయ్ మీకేమనిపిస్తుందో చెప్పండి. చూసిన వాళ్ళకి మీకు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగు, అలాగే దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పండి. చూడని వాళ్ళు, ఇప్పుడు నా ద్వారా తెలుసుకున్న వాళ్ళు, మీకు ఏమనిపిస్తుంది, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.